Guys, welcome back to my YouTube channel. My name is Joel from CSC department. So we are going to discuss about the topics of a C language in function. సో మనం ఫంక్షన్స్ అనే టాపిక్ నేర్చుకుందాం. ఏముంటుంది ఇలా ఇంట్రొడక్షన్ ఫంక్షన్స్. ఇంట్రొడక్షన్ పార్ట్ మనం చూద్దాం. A function is a block of code that perform a specific task. మనం ఒక టాస్క్ అని ఇస్తే దాన్ని పర్ఫామ్ చేయడానికి ఫంక్షన్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏమో it helps to divide a large program into a small and manageable parts. ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉందనుకో దాన్ని సింపుల్ చిన్న ప్రోగ్రామ్ లెక్క మేనేజబుల్ పార్ట్స్ ఇట్లా డివైడ్ చేసుకుంటూ రావచ్చు మనం. ఇప్పుడు ఎర్రర్ అయినా సరే మనం ఎక్కడ పోయింది అని ఇట్లా కాకుండా ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ యూజ్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చిందని. నెక్స్ట్ ఇంక్రీజ్ కోడ్ రీయూజబుల్ అండ్ రీడబుల్. మనం దీనివల్ల కోడ్ని మళ్ళీ మనం యూజ్ చేయగలుగుతాం, మళ్ళీ ఇంకా రీడ్ చేయగలుగుతాం సింపుల్గా. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూట్ వెన్ దే ఆర్ కాల్డ్. మనం ఆ ఫంక్షన్ని పిలుస్తేనే అంటే కాల్డ్ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి, అప్పుడే మనకి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ సి. ఫస్ట్ లైబ్రరీ ఫంక్షన్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లైక్ printf, scanf, sqrt ఫంక్షన్ అనేది. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లు ఏమంటాయి? క్రియేటెడ్ బై యూజర్, పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం క్రియేట్ చేయబడ్డది. ఎగ్జాంపుల్ సమ్, డిస్ప్లే, క్యాలిక్యులేట్, మోడ్ ఎక్సెట్రా. Syntax and example program. First syntax, return, type function. Next name, function name. ఇంకా పారామీటర్స్ లోపల మనం ఏం రాస్తాం అది. నెక్స్ట్ ఓపెన్ బ్రేసెస్, బాడీ ఆఫ్ ద ఫంక్షన్. నెక్స్ట్ క్లోజ్ బ్రేసెస్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ ఇంట్ యాడ్, మన ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ. ఇంట్ యాడ్ దీని లోపల ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఓపెన్ బ్రేసెస్, రిటర్న్ a ప్లస్ బి, సెమీకోలన్, క్లోజ్ బ్రేసెస్. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేస్తున్నాం, వాయిడ్ మెయిన్, ఓపెన్ బ్రేసెస్, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ 5,3 సెమీకోలన్. దాని తర్వాత నెక్స్ట్ printf, therefore సమ్ ఈక్వల్ టు %d, రిజల్ట్. అంటే ఇప్పుడు రిజల్ట్ అనే వర్డ్లో మనం వాల్యూని స్టోర్ చేస్తున్నాము. సమ్ కదా, 5 + 3 ఎంత, 8. సో అది సమ్ లోపల స్టోర్ అవుతుంది, క్లోజ్ బ్రేసెస్. నెక్స్ట్ అవుట్పుట్ అండ్ సమ్మరీ. ఇందాక 5 + 3 = 3 కదా, మనం ప్రింట్ఎఫ్లో ఏమి ఇచ్చినాం, సమ్ ఈక్వల్ టు %d. మనకి ఇప్పుడు వాల్యూ వస్తుంది 5 + 3 = 8 కదా, సమ్ ఈక్వల్ టు %d ప్లస్లో ఇప్పుడు 8 అనేది స్టోర్ అవుతుంది, 8. సో అవుట్పుట్ ఇట్లా సింపుల్ వే ఆఫ్ ఫంక్షన్ ఇది. ఎగ్జాంపుల్ దీంట్లో సమ్మరీ పార్ట్లో ఫస్ట్ ఫంక్షన్స్ మేక్ కోడ్ మాడ్యులర్ అండ్ ఈజీ టు డీబగ్. మనం ఇప్పుడు ఎట్లాంటి కోడ్ల ఎర్రర్ వచ్చినా సరే మనం ఈజీగా డీబగ్ చేయగలుగుతాం, మరి ఎక్కడ ఉందా అని ఫైండ్ అవుట్ చేసి మనం సింపుల్గా తీయవచ్చు. దీంట్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో లైబ్రరీ, అంటే లైబ్రరీ అంటే దానికి చూసుకున్నాం కదా అది. ఇంకా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈ ఫంక్షన్ మస్ట్ బి డిఫైన్డ్ అండ్ కాల్డ్ ప్రాపర్లీ. ఇట్లా మనం దాన్ని డిక్లేర్ చేయాలి, డిఫైన్ చేయాలి ప్రాపర్లీ, మంచిగా కాల్ కూడా చేయాలి. సో ఇదనమాట ఫంక్షన్స్. బేసిక్ ఫంక్షన్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఒక ఎగ్జాంపుల్ కోడ్తోని ఇట్లా ఫంక్షన్స్ అంటే ఏందో ఇట్లా డిసైడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ కాల్ ఫంక్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.